తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉగాది వేడుకలను ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం. రక్షించాలని అందుకే ఆ తల్లి కరుణాల వల్లి కాబట్టి వడి వడినే కుదంతును భవత్పద పంకజముల్ స్మరించుచున్ వెడలెగురు కంబు మేము వెను వెంటనే కంటికి రెప్పవోలే ముందడుగిడ రక్ష చేయుచు జయం బడగూర్చుచు సర్వకార్యముల్ సలుపుదు వీవటన్న దృఢ నమ్మకమే జనించనమ్మరో. ఆ దృఢ నమ్మకం జీవన వేదం లాంటిది. నేనున్నాను మీ అందరికీ అనే ఆ దృఢ నమ్మకమే విజయ సిద్ధికి నాంది పలుకుతుంది. అదే శివతత్వంలో దాగిన పరమార్థం. ఆ శివుడు ఎవరంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడే. ఇక్కడ త్రిమూర్తుల యొక్క ప్రభావం ఈ సంవత్సరం బాగా కనిపిస్తోంది. కాబట్టి విజయ పరంపరలో విజయాన్ని సాధించాలని ఈ క్రోధినామ సంవత్సరం అందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం, సకల అభీష్టాలు సిద్ధింపచేయాలని కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. ధన్యవాదాలు బ్రహ్మశ్రీ మాచిరాజు వేణుగోపాల్ గారు. ఇప్పటి వరకు మీరు ప్రవచించిన కొంచెం వెనక్కున్నాను సార్. ఉండమ్మా, ప్లీజ్ రమ్మా, ప్లీజ్ వద్దమ్మా, పక్కన మన పార్టీ అధ్యక్షుల వారు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు మనల్ని పంచాంగ ప్రవచనం చేసిన మాచిరాజు వేణుగోపాల్ గారిని సత్కరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున మన పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బుకే ఇచ్చి దుశ్శాలతో సత్కరిస్తూ ఉన్నారు. కొంచెం పక్కన ఫోటోగ్రాఫర్ అనర్గళంగా 55 నిమిషాల పాటు పంచాంగ ప్రవచనం చేసిన మాదిరాజు గారి కృతజ్ఞతలు తయారు చేస్తూ స్వామివారు చాలు శ్రీ మాచిరాజు వారు మన పార్టీ అధ్యక్షుల వారిని సత్కరిస్తున్నారు. ఈనాటి ప్రవచనకర్త మాచిరాజు గారు మన పార్టీ అధ్యక్షుల వారికి సర్వం శుభం కలగాలని ఆశీర్వదిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దుశ్శాలతో సత్కరించారు. శాలేశండి శోభామానం మహ్యతే ధాన్యం ధనం బహుం బహుపుత్ర లాభం శతసంవత్సరం దీర్ఘమాయు శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఆదిమధ్యాంతరహితస్య అఖిలహేయ ప్రత్యనీక కళ్యాణ గుణాకరస్య కలో వెంకటనాయకస్య సప్తగిరి నివాసనస్య అకార బుకారమకార శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర అనుగ్రహ ప్రసాద బల సిద్ధిరస్తు. ధన్యవాదాలు అందరికీ. ఇప్పుడు మన పార్టీ అధ్యక్షుల వారు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఉపన్యసిస్తారు. హలో
మీరు ఎన్నికెళ్ళండి. కొద్దిగా ఎన్నికెళ్ళండమ్మా. ఓకే, మీరు కూడా ప్లీజ్ వదిలే, ఇంక వదిలే. ఈ పక్క రండి మా, మీరు ఇట్టండి, ఇటండి, మీరు ఇటండి, ఈ పక్క వచ్చి, ఈ పక్క వచ్చి. అందరికీ నమస్కారాలు. క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనం అందరం కూడా తెలుగు జాతి పెద్ద ఎత్తున జరుపుకునే ఏకైక పండుగ, రెండు రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలకి, దేశ విదేశాల్లో ఉండే తెలుగు ప్రజానీకానికి, తెలుగు జాతికి మొత్తానికి క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మనందరికీ ఇది ఒక విశిష్టమైన పండుగ. మన జీవితాల్లో రాబోయే 1 సంవత్సరాల్లో దశ దిశ నిర్దేశించుకునే వేడుక ఇది. ఇది వారసత్వంగా మనకు సంక్రమించిన సంపద. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ పండుగ రోజున మనం అందరం ఆలోచించుకుంటాం. జనవరి 1 తారీఖున మనకు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం న్యూ ఇయర్ వచ్చిన తెలుగు జాతికి నూతన సంవత్సరం ప్రారంభం ఈ రోజే. అది మన సాంప్రదాయం. మన దేశంలో ఇంకొకసారి చూస్తే పండుగలన్నింటికీ ఒక ప్రత్యేకత ఉంది. ప్రకృతికి, కాలానికి సంబంధం ఉంది. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మన దేశంలో 6 ఋతువులు ఉన్నాయి. ఈరోజు చూస్తే చైత్రమాసం తొలి రోజు వసంత ఋతువు ప్రవేశించింది. చైత్రమాసంలో ప్రజా చైతన్యం కొత్త పుంతలు ఇచ్చి ముందుకు తీసుకుపోతుంది. ఒక నూతనమైన ఉత్సాహాన్ని ఇచ్చే రోజు ఈరోజు. ఈ ఎనర్జీ రాబోయే సంవత్సరం అంతా కూడా మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొదలయ్యే రోజు మంచి మనసుతో మనం సంకల్పం చేయాలి. ఆ సంకల్పం మన ఆశల్ని, ఆశయాన్ని, ఉత్సాహాన్ని మెయింటైన్ చేస్తూనే మనం అనుకున్నటువంటి కోరికలను నెరవేర్చుకునే విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ నేను కోరుకుంటున్నాను, సాధికారత రావాలని. ఏదో ప్రగతి ఒకటే కాదు, ఓవరాల్ ఎంపవర్మెంట్ జరగాలి. సంక్షేమం ఇవ్వాలి, అభివృద్ధి చేయాలి, ధరలు తగ్గాలి, లా అండ్ ఆర్డర్ ఉండాలి. అదే మాదిరిగా ప్రతి ఒక్కరి కృషికి తగిన ఫలితం లభించే పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉంది. అది జరిగినప్పుడు ప్రభుత్వం ఇచ్చే చేయూత కూడా తీసుకుంటే ఏదైనా సాధించే ఇది వస్తుంది. అది జరగాల్సిన అవసరం ఉంది. అందుకే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి, తెలంగాణలో ఉండే ప్రజానీకానికి, దేశంలో ఉండే తెలుగు కుటుంబాలకి, ప్రపంచంలో ఉండే తెలుగు జాతి ప్రతి ఒక్కరికి మీ కుటుంబం, మీ కుటుంబ సభ్యులు, మీ బంధుమిత్రులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అదే మరిగా మీరు కూడా సంపద సంపాదించి మీనింగ్ఫుల్ లైఫ్, నేను ఇక్కడ ఆ మాటలు వాడుతున్నాను. సంపద సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని మంచి కొరకోసరం ఖర్చు పెట్టడం చాలా అవసరం. మనకు కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. వయస్సులున్నారు, వ్యాపారం చేస్తారు. వ్యాపారం చేస్తూ వచ్చిన దాంట్లో 1% 2%
సమిక్షేమానికి ప్రజల సేవ కోసం వెచ్చించే పరిస్థితిలో ఉన్నారు. అంటే ఇది ఇప్పటి నుంచి వచ్చిన వారసత్వం కాదు. వాళ్ళు చేసేది వ్యాపారం. అదే సమయంలో ఒక బాధ్యత కింద ఈరోజు వాళ్ళంతా కూడా సమిక్షేమం కోసం సేవాభావంతో ముందుకు పోతున్నారు. అలాంటి అలవాటు తెలుగు జాతికి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే ఈరోజు మనం ఎంతో డబ్బులు సంపాదిస్తాం. ఎక్కడున్నా తెలుగు జాతి సంపద సంపాదించడంలో ఈరోజు తెలుగు వారికి మించిన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడా లేరు. అది వచ్చింది. ప్రపంచమే హద్దుగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. సంపద సృష్టిస్తున్నారు, ఉపాధి కల్పిస్తున్నారు, ప్రపంచానికే సేవలు అందించే పరిస్థితి వచ్చారు. అదే సమయంలో సేవాభావం కూడా తెలుగు జాతికి అవసరం. ఆ సేవాభావం ఉంటే మీ జీవితానికి సార్థకత ఉంటుంది. అదే సమయంలో అది చేసినప్పుడు మీ పేరు ఇది వస్తుంది. అది చేయగలిగితే మీరు రాజకీయాల్లో కానీ లేకపోతే కార్పొరేషన్లో కానీ ఉన్నతమైన పదవులు వచ్చే అవకాశం ఉంటుంది. నా కోరిక అది కూడా చేయాల్సిన అవసరం ఉంది మన జాతి. ఇంకొక పక్క ఉగాది అనంగానే ప్రారంభం ఏది నిద్రలేసినప్పుడు ఉగాది పచ్చడితోనే మనం ప్రారంభిస్తాం. షడ్రుచుల సమ్మేళనంతో ఉగాది పచ్చడి తయారు చేస్తారు. ఎంత గొప్పతనం ఇచ్చారంటే మన వారసత్వంగా ఇందులో తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు ఈ 7 రుచులు కూడా కలిపి ఉగాది పచ్చడి తయారు చేస్తాం. జీవితం అంటే ఒక ఆనందమే కాదు, జీవితం అంటే సంపాదనే కాదు. కష్టాలుంటాయి, సుఖాలుంటాయి, ఇబ్బందులు వస్తాయి, అనేక సమస్యలు వస్తాయి. ఇవన్నీ అధ్యయనం చేయడానికి, మెంటల్గా ప్రిపేర్ చేయడానికి తొలి రోజున ఉగాది పచ్చడితో ప్రారంభిస్తాం. ఏదో కష్టం వచ్చిందని దిగులు పడిపోవడం, ఎవరో తిట్టారని బాధపడిపోవడం, లేకుంటే బయట రాకుండా ఇంట్లోనే పడుకోవడం, ఇంక వేరే దిక్కు లేదనే ఉద్దేశంతో కొంతమంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకే తెలుగు సాంప్రదాయ ప్రకారం ఉగాది పచ్చడి తిన్న తర్వాత కష్టాలు, సుఖాలు, ఆనందాలు, బాధలు, లేకుంటే తిట్లు, లేకపోతే ఇంకొంచెం ప్రభుత్వాలు బట్టి వస్తూ ఉంటుంది. ఇవన్నీ